బీసీసీఐ లోధా కమిటీ కేసు క్లైమాక్స్ కు చేరింది. సుప్రీం ఆదేశాన్ని లైట్ తీసుకుంటున్న బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ కు కోర్టుతో ఆటలాడితే జైలుకెళ్తావని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దాంతో దేశవ్యాప్తంగా బీసీసీఐ తీరు హాట్ టాపిక్ గా మారింది. లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయకపోగా గత కొన్ని నెలలుగా నానుస్తూ వస్తోంది క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఇప్పటికే కొన్ని డెడ్ లైన్స్ అయిపోయాయి. మరో 20 రోజుల్లో తుది తీర్పు కూడా ఇవ్వబోతోంది అత్యున్నత న్యాయస్థానం. దాంతో బీసీసీఐ ఫ్యూచర్ పై ఆసక్తి నెలకొంది. దీనిపై V6 స్పాట్లైట్. బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ కు మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లోధా కమిటీ సిఫార్సుల్ని అమలు చేయడంలో తాత్సారం చేస్తున్న తీరుపై ఇప్పటికే సీరియస్ అయింది ఉన్నత న్యాయస్థానం. గతంలో చట్టం బీసీసీఐ చుట్టమేం కాదని హెచ్చరించినా క్రికెట్ బోర్డు తీరు మారలేదు. కొత్త సంవత్సరం బీసీసీఐ ఫ్యూచర్ను డిసైడ్ చేయబోతోంది అత్యున్నత న్యాయస్థానం. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పై సుప్రీంకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయింది. ఐసీసీని లేఖ అడిగినా అడగలేదంటూ అసత్య ప్రమాణం చేసినందుకు అత్యున్నత న్యాయస్థానం ఠాకూర్ పై సీరియస్ అయింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డందుకు చర్యలు తీసుకుంటామని ఠాకూర్ ను హెచ్చరించింది. ఎంక్వైరీలో దోషిగా తేలితే ఠాకూర్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. బీసీసీఐలో కాగ్ ప్రతినిధిని నియమించడం ప్రభుత్వ జోక్యం కిందకి వస్తుందంటూ లేఖ ఇవ్వాలని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవ్ రిచర్డ్స్ ను ఠాకూర్ కోరాడని న్యాయస్థానం గుర్తు చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించడానికి బీసీసీఐ ప్రయత్నిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ జరుగుతున్న టైంలో ప్రతి దశలోనూ అడ్డు తగులుతూ వస్తున్నారని బీసీసీఐపై ధర్మాసనం మండిపడింది. ప్రతి ఒక్కరూ 70 ఏళ్ల తర్వాత కూడా పదవుల్లో కొనసాగాలనుకుంటున్నారని, బీసీసీఐ పదవి లాభసాటి వ్యాపారమైపోయిందని మండిపడింది ధర్మాసనం. వయసు మీద పడినా పదవుల్లో ఉండాలనుకుంటున్నారని మండిపడింది. తీర్పుతో విభేదించే స్వేచ్ఛ ఉందని, కానీ తీర్పు అమలు కాకుండా అడ్డుకోకూడదని సూచించింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేస్తే దానిని క్రికెట్ లో ప్రభుత్వ జోక్యంగా ఐసీసీ భావిస్తుందని ఠాకూర్ గతంలో తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. దానిపై స్పష్టత ఇవ్వాల్సిందిగా ఐసీసీకి లేఖ రాసినట్టుగా ఠాకూర్ అఫిడవిట్ లో స్పష్టం చేశాడని, నిజానికి అతను ఎలాంటి లేఖ రాయలేదన్నది లోధా ప్యానెల్ ఆరోపణ. లేఖను కోరుతూ బీసీసీఐ నుంచి తనకు ఎలాంటి ప్రతిపాదన కానీ అభ్యర్థన కానీ రాలేదని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ చెప్పిన విషయాన్ని ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదొక్కటే కాదు, ఎన్నో అంశాలపై ఠాకూర్ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు ప్రాసిక్యూటర్. ప్రాసిక్యూషన్ వాదన విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ధిక్కార ధోరణిని ప్రదర్శిస్తూ తప్పుడు ప్రమాణాలు చేయడం పెద్ద నేరమని, ముందుగానే క్షమాపణ చెప్తే సరే, లేదంటే జైలుకెళ్లాల్సి ఉంటుందని బీసీసీఐ చీఫ్ కు వార్నింగ్ ఇచ్చింది. मुख्य न्यायाधीश ने क्लियर कर दिया है कि बीसीसीआई के मुखिया अनुराग ठाकुर और रत्नाकर सेठी ने गलत हलफनामा देके कोर्ट को गुमराह करने की कोशिश की थी, इसलिए उनके ऊपर क्रिमिनल प्रोसीडिंग पर्जरी का चलाएंगे। और बचाव में जब विद्वान न्यायाधीश लॉयर उनके बचाव में आए तो 1 सप्ताह बोले कि आप सफाई दीजिए, लेकिन मैं क्रिमिनल प्रोसीडिंग चलाऊंगा पर्जरी का ठाकुर, अनुराग और रत्नाकर सेठी पर, और जजमेंट को उन्होंने रिजर्व कर दिया। अभी सुप्रीम कोर्ट ने कुछ इंस्ट्रक्शंस दिए हैं, उन इंस्ट्रक्शंस को पहले बीसीसीआई जो है लीगली एनालाइज करके उसका रिस्पांस देगी। उसके बाद जब इस पे वर्डिक्ट आ जाएगा तभी कोई टिप्पणी की जा सकती है।
ఇదిలా ఉంటే కోర్టును ధిక్కరించే ఉద్దేశం ఠాకూర్ కు లేదని అతని తరపు లాయర్ కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. కోర్టుకు క్షమాపణ చెప్పేందుకు అతను సిద్ధంగా ఉన్నాడన్నారు. ఠాకూర్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి పొరపాట్లు చేయలేదని విన్నవించారు. బోర్డు ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్ళైని పాలనాధికారిగా నియమించాలన్న లోధా కమిటీ సూచనను బీసీసీఐ పూర్తిగా వ్యతిరేకిస్తోందని వాదించారు. అలాగే లోధా కమిటీ సూచనల్లో కొన్ని ఆచరణకు సాధ్యం కాదని సిబల్ వాదించారు. ఆ విషయాలనే అఫిడవిట్లలో ఠాకూర్ ప్రస్తావించాడని, డైరెక్టర్లకు కూల్ ఆఫ్ పీరియడ్, 70 సంవత్సరాల వయోపరిమితి లాంటి అంశాలను బీసీసీఐ వ్యతిరేకిస్తోందని ఆర్గ్యూ చేశారు. రెండు పక్షాల వాదనలను విన్న కోర్టు తీర్పును జనవరి 2కు వాయిదా వేసింది. దాంతో తీర్పుపై ఆసక్తి నెలకొంది. లోధా కమిటీ సిఫార్సులు అమలు చేస్తే బీసీసీఐలో ఫస్ట్ పడే వికెట్ అనురాగ్ ఠాకూర్దే అన్న చర్చ నడుస్తోంది. లోధా సిఫార్సుల్లో కీలక సూచనల్లో ఒకరికి ఒకే పదవి. దాని ప్రకారం అనురాగ్ ఎంపీ పదవినైనా వదులుకోవాలి, లేదంటే బీసీసీఐ పదవినైనా వదులుకోవాలి. అందుకే లోధా ప్యానెల్ సిఫార్సుల్ని అమలు చేసేందుకు నో అంటోంది. దాంతో సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్లో యంగెస్ట్ ఎంపీల్లో ఒకరు. అతి పిన్న వయసులో బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్నికైన రికార్డ్ ఠాకూర్ సొంతం. అంతేనా, పిన్న వయసులో ఈ పదవిని దక్కించుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు ఠాకూర్. బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడానికి అనురాగ్కి అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి. గతంలో బీసీసీఐ ప్రెసిడెంట్గా జగ్మోహన్ దాల్మియా తిరుగులేని పాత్ర పోషించారు. నిజానికి బీసీసీఐ చీఫ్ పోస్టును వరల్డ్ క్రికెట్లోనే అత్యంత పవర్ఫుల్గా మార్చిన ఘనత జగ్గు దాదాదే. ఆయన తర్వాత శరద్ పవార్, శ్రీనివాసన్ క్రికెట్ బోర్డుపై ఆధిపత్యం చెలాయించారు. వాళ్ల తర్వాత గతేడాది మరోసారి బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్నికై చక్రం తిప్పారు దాల్మియా. అయితే గతేడాది సెప్టెంబర్లో హఠాత్తుగా చనిపోయారు దాల్మియా. ఆయన స్థానంలో శశాంక్ మనోహర్ అనూహ్యంగా బీసీసీఐ చీఫ్ పదవిని చేపట్టారు. శశాంక్ మనోహర్ బీసీసీఐ చీఫ్ అయ్యాక సుప్రీంకోర్టు క్రికెట్ బోర్డు ప్రక్షాళనకు చర్యలు చేపట్టడం, దానికోసం లోధా ప్యానెల్కు బాధ్యతలు అప్పగించడం, ఆ కమిటీ సుప్రీంకోర్టుకు రిపోర్టు చేయడం అన్నీ వేగంగా జరిగిపోయాయి. సేమ్ టైం ఐసీసీ చైర్మన్ పోస్ట్ ఖాళీ అవ్వడం, లోధా కమిటీ సిఫార్సులు తానెలాగూ అమలు చేయాలని గ్రహించిన మనోహర్ బీసీసీఐని వదులుకున్నారు. ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో అనురాగ్ ఠాకూర్కు క్రికెట్ బోర్డు పదవి దక్కింది. ఈ ఏడాది మే 22న బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టారు. లోధా ప్యానెల్ సిఫార్సులను క్రికెట్ కంట్రోల్ బోర్డు లైట్ తీసుకోవడం, సుప్రీంకోర్టు ఎంట్రీ ఇవ్వడంతో అనురాగ్ ఠాకూర్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. సుప్రీంకోర్టు వార్నింగ్తో క్రికెట్ బోర్డులో పడే ఫస్ట్ వికెట్ అనురాగ్ ఠాకూర్దేనన్న ప్రచారం జరుగుతోంది. లోధా సిఫార్సుల్లో అతి ముఖ్యమైన ప్రతిపాదనల్లో ఒకరికి ఒకే పదవి. ఆ సిఫార్సు ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ ఫ్యూచర్ పై ఎఫెక్ట్ చూపించబోతోంది. ఇప్పుడు అతని ముందున్నది ఒకటే ఆప్షన్: బీసీసీఐ ప్రెసిడెంట్గా కొనసాగటమా, లేక బీజేపీ ఎంపీగా ఉండిపోవడమా? ఫ్యూచర్ క్రికెట్టా, సుదీర్ఘ రాజకీయ జీవితమా? ఠాకూర్ ఏది తేల్చుకుంటాడనేది సస్పెన్స్గా మారింది. నిజానికి అనురాగ్ ఠాకూర్ క్రికెట్ ఎంట్రీనే విచిత్రం. అనురాగ్ ఠాకూర్ తండ్రి ప్రేమ్ కుమార్ దుమాల్ 3 సార్లు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేశారాయన. 1998 నుండి 2002 మధ్య దుమాల్ హయాంలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఎన్నిక కావాలన్నది అనురాగ్ ఠాకూర్ కల. కానీ దానికో అడ్డంకి ఉంది. బోర్డు ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాలంటే ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ అయినా ఆడాలన్నది రూల్. దానికోసం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉన్నపళంగా హిమాచల్ ప్రదేశ్ టీంకు ఎన్నికయ్యాడు ఠాకూర్. అది కెప్టెన్గా డైరెక్ట్ ఎంట్రీ. 2000-2001 సీజన్లో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మధ్య జరిగిన రంజీ మ్యాచ్కు కెప్టెన్గా ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్లో బ్యాట్స్మెన్గా దిగి డకౌట్ అయ్యాడు.
ఓ టెయిలెండర్ వికెట్ తీసుకొని సంతృప్తి పడ్డాడు. ఆ మ్యాచ్లో జమ్మూ చేతిలో 4 పరుగుల తేడాతో ఓడింది హిమాచల్ ప్రదేశ్. సుప్రీంకోర్టు వాదనలో భాగంగా వెలుగులోకొచ్చింది ఈ విషయం. బోర్డు పదవుల్లో మీకుండే అర్హతలేంటి అన్న ప్రశ్నకు ఠాకూర్ తరపు లాయర్ నుంచి వచ్చిన సమాధానమిది. ఒకే ఒక్క రంజీ మ్యాచ్తో హెచ్పీసీఏ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాక బీసీసీఐలో ఈస్ట్ జోన్ సెలెక్టర్గా చేరి అంచెలంచెలుగా ఎదిగాడు అనురాగ్ ఠాకూర్. 2016 మే 22న శశాంక్ మనోహర్ రాజీనామాతో అనూహ్యంగా బీసీసీఐ ప్రెసిడెంట్గా ఆ పదవిని అలంకరించాడు. ఈ గ్యాప్లో తండ్రి ధుమాల్ ప్రోత్సాహంతో రాజకీయంగా కూడా ఎదిగాడు ఠాకూర్. 33 ఏళ్ల వయసులో, అంటే తండ్రి సీఎంగా రెండోసారి పీఠం ఎక్కడంతో ఖాళీ అయిన హమీర్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి మొదటిసారి ఎంపీగా గెలిచాడు అనురాగ్ ఠాకూర్. 2009-2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాడు. పార్లమెంటు యంగెస్ట్ ఎంపీల్లో అతనొకరు. 41 ఏళ్ల వయసులో బీసీసీఐకి ప్రెసిడెంట్గా ఎన్నికై అతిపిన్న వయసులో ఆ పదవిని అలంకరించిన వ్యక్తిగా మరో రికార్డు సృష్టించాడు. ఠాకూర్ రికార్డుల సంగతి పక్కన పెడితే సుప్రీంకోర్టు బీసీసీఐ ప్రక్షాళనపై దృష్టి పెట్టడంతో అతనికి పదవి గండం తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. లోధా సిఫార్సుల్ని అమలు చేస్తే ఫస్ట్ పడే వికెట్ ఠాకూర్దే అన్న చర్చ జరుగుతోంది. అతనొక్కడిదే కాదు, బీసీసీఐ పాలకవర్గంలోని చాలా మందికి గుబులు ఇదే. ఏళ్లుగా క్రికెట్ బోర్డులో పాతుకుపోయి తెల్ల ఏనుగుల్లా మారారంతా. అటు ప్రభుత్వానికి జవాబుదారీగా లేక, ఇటు ప్రజలకు ఆదాయం లెక్కలు చూపక సుప్రీంలా వ్యవహరిస్తుండడంతో క్రికెట్ బోర్డుపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అందుకే ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. దాంతో బోర్డు ఫ్యూచర్ ఏమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది దేశం. కరెన్సీ, కాల్ గర్ల్స్, కాంట్రవర్సీస్ క్రికెట్ ని CCCs కంట్రోల్ చేస్తున్నాయి. దానికి బీసీసీఐ వంత పాడుతోంది. అందుకే జెంటిల్మెన్ గేమ్ కు దేశంలో కాలం చెల్లే టైం దగ్గర పడింది. దేశంలో మరో మతంలా మారిన క్రికెట్ బోర్డు నిర్ణయాలతో తగ్గుతూ వచ్చింది. పొట్టి ఫార్మాట్ దాన్ని మరింత పాతాళానికి దిగజార్చింది. అసలు వేల కోట్ల వ్యాపారంతో ముడిపడిన క్రీడపై ఓ ప్రైవేట్ బోర్డ్ పెత్తనం చేస్తుంటే ఇటు ప్రభుత్వానికి గాని ఇటు ప్రజలకు గాని జవాబుదారీ కాకపోతే ఏంటి పరిస్థితి? అందుకే బీసీసీఐ తీరు కోర్టుకెక్కింది. బీసీసీఐ భారత క్రికెట్కు కాసులు కురిపించే బంగారు బాతు. క్రీడల్నే కాదు, పాలిటిక్స్ ని శాసించే స్టేజ్కు ఎదిగిన బోర్డు. అలాంటి బోర్డుకు ప్రెసిడెంట్ అవ్వడం అంటే మాటలా? ప్రెసిడెంట్ ఏంటి, బోర్డులో దొరికే పదవి ఎలాంటిదైనా సరే పాతుకుపోతారంతే. బీసీసీఐ ఆదాయం ఏటా 1000 కోట్లకు పైనే. క్రికెట్ను, క్రికెటర్లను నమ్ముకుంటే చాలు కోట్లు వెనకేసుకోవచ్చనే కంపెనీలు దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఉన్నాయి. మన దేశంలోని క్రికెట్ పిచ్చి క్యాష్ చేసుకునేందుకు కోట్లు కుమ్మరించేందుకైనా వెనకాడవు కంపెనీలు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ తగ్గుతుందని తెలిసి, క్రికెట్ మసకబారుతుందని తెలిసి కూడా కోట్లు కుమ్మరించాయి కొన్ని ఎంఎన్సీ కంపెనీలు. భారత క్రికెట్ బోర్డు ఆస్తులు 10,000 కోట్లకు పైనే అని అధికారిక అంచనా. అనధికార లెక్కల ప్రకారం ఇంకా చాలా ఎక్కువే. ఇది క్రీడా నిపుణులు చెప్తున్న లెక్కే. అందుకే బీసీసీఐ నీడలో 5-6 ఏళ్ల క్రితం వరకు ఏ ఆట ఫోకస్ కాలేదు. ఎందులోనూ ఇండియాకు బ్రాండ్ దక్కలేదు. జాతీయ క్రీడ హాకీ ఏకంగా ఉనికి కోల్పోయింది. ఒలింపిక్ క్రీడా వేదికపై పతకాల కోసం పాకులాడాల్సిన దుస్థితి. ఇంత శక్తివంతమైన బోర్డుపై ముందు నుంచి పొలిటికల్ ప్రెజర్స్ పడుతూనే ఉన్నాయి. నేతల కన్ను బీసీసీఐ పదవిపై ఉండనే ఉంటోంది. 1928లో ఏర్పాటైన బీసీసీఐ 1983లో టీమిండియాకు వరల్డ్ కప్ వచ్చాక ఓ రేంజ్లో తేడాలొచ్చాయి. జెంటిల్మెన్ గేమ్ పూర్తిగా కమర్షియల్ అయిపోయింది. ఆట వెనక్కి వెళ్లిపోయి ప్రొఫెషనలిజం ముందుకొచ్చింది. అందుకే క్రికెట్ మతంలా మారితే క్రికెటర్లు దేవుళ్లైపోయారు. బీసీసీఐలో పరిస్థితి ఎలా తయారైందో తెలుసా? క్రికెట్ నేపథ్యం ఉండక్కర్లేదు, అసలు ఆ గేమ్ గురించి తెలియాల్సిన పనే లేదు. క్రికెట్ ఓనమాలు రాకపోయినా సరే పవర్ఫుల్ లాబింగ్ చేయగలిగే సత్తా ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆశీస్సులుంటే చాలు. ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు.
1990లో మాధవరావు సింధియా బోర్డు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన క్రికెటర్గా సేవలందించిన కాంగ్రెస్ నేత అన్న క్వాలిఫికేషన్తో ప్రెసిడెంట్ అయిపోయారు. ఆ తర్వాత 2005లో శరద్ పవార్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. పవార్కు క్రికెట్పై జీరో నాలెడ్జ్, కానీ ప్రెసిడెంట్ అయిపోయారు. శ్రీనివాసన్ కూడా అంతే. అందుకే బోర్డు రూపురేఖలు మారిపోయాయి. దాకా మూస ధోరణిలో సాగిపోయిన బీసీసీఐకి కార్పొరేట్ లుక్ ఇచ్చారు బెంగాల్కు చెందిన జగ్మోహన్ దాల్మియా. కాసులు కురిపించడం, ప్లేయర్లు ప్రొఫెషనలిజం అంటే ఏంటో చూపించారు. అంతే, అప్పట్నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆధిపత్యం మొదలైంది. 4 ఏళ్ల పాటు జగ్మోహన్ దాల్మియా బోర్డుపై చూపించిన ఆధిపత్యం మిగతా వాళ్లకు కంటగింపుగా మారింది. బోర్డు పీఠం ఎక్కితే చాలన్న ధోరణి మొదలైంది. దాల్మియా ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టాలన్న ఏకైక సవాల్తో శరద్ పవార్ గద్దెనెక్కారు. ఐసీసీ చైర్మన్ హోదా దాకా వెళ్లారు. ఇప్పుడంటే పరిస్థితిలో మార్పొచ్చింది గాని ఓ దశాబ్దం పాటు పవార్దే బోర్డుపై ఆధిపత్యం. నిజానికి బీసీసీఐకి సెపరేట్ రాజ్యాంగం ఉంది. ప్రభుత్వానికి జవాబుదారీ కాదు. అలాగే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. కోర్టులు కూడా బీసీసీఐ రాజ్యాంగాన్ని మార్చమని చెప్పలేవు. అందుకే క్రికెట్ కంట్రోల్ బోర్డు సుప్రీంలా వ్యవహరిస్తోంది. నిజానికి క్రికెట్ చుట్టూ వేల కోట్ల బ్లాక్ మనీ, హవాలా మనీ చేతులు మారుతోంది. ఒక రకంగా దేశ ఆర్థిక వ్యవస్థకు పారదర్శకత లేని బోర్డు లెక్కలు ఆటంకంగా మారాయన్న వాదనలు ఉన్నాయి. అందుకే దాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని కోర్టుకెక్కారు కొందరు. దాంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. బోర్డు ప్రక్షాళన కోసం సుప్రీం ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నా బోర్డు సైడ్ నుంచి నో రెస్పాన్స్. పైగా సీనియర్ల పేరుతో చలామణవుతున్న కొందరు నుంచి విమర్శలు. సిఫార్సులు అమలు చేస్తే క్రికెట్ ఉనికికే ప్రమాదమన్న వాదనలు వినిపిస్తున్నారు. ఈ తీరే దేశవ్యాప్తంగా విమర్శలకు తావిస్తోంది. కోర్టులంటే లెక్కలేదు, ప్రభుత్వం అంటే పట్టింపు లేదు, జనం సొమ్ముకు లెక్కలేదు. క్రికెట్ బోర్డు లెక్కలేనితనంపై ఎన్నో విమర్శలు. సుప్రీం తీర్పుకు మరో 20 రోజుల టైం ఉంది. ఇప్పటికైనా బోర్డు ప్రక్షాళనకు నడుం కడతారా? ఏమో, బోర్డు అంటే సుప్రీం, అందరూ బాస్లే, పైగా మనకు మతం. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య బోర్డు ప్రక్షాళన సాధ్యమా అన్నది చూడాలి. ఇది V6 స్పాట్లైట్.